మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు గడిచిన కాలంలో ధ్యానం చేసి ఉన్నాం. ఈ సమయంలో 5వ వచనం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఒక హెచ్చరికగా ఇచ్చినటువంటి ఒక చక్కటి మేలుకొలుపు మనకు అక్కడ కనబడుతుంది. ఏమని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడో, ఏ మేలుకొలుపు అందులో ఉన్నదో అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను 5వ వచనం నుండి 12వ వచనం వరకు. జాగ్రత్తగా దీన్ని ధ్యానం చేద్దాం ఈ విషయాన్ని. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు, మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గుర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండి గుర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గుర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ఇది యేసు ప్రభుల వారు శిష్యులను ఉద్దేశించి చేస్తున్నటువంటి ఒక హెచ్చరిక. మరి యేసు ప్రభుల వారికి ఎన్నో సందర్భాల్లో శాస్త్రులు పరిసయ్యులు ఏ రీతిగా వచ్చి ఇబ్బంది పెట్టడం జరిగింది. వారు వాతవేయబడిన మనస్సాక్షి కలిగి ఉండటం జరిగింది. వాళ్ళు కఠినాత్ములైపోవటం జరిగింది. వారికి గ్రహింపు లేని పరిస్థితి జరిగింది. దేవుడి సంకల్పాన్ని నిరాకరించడం అనేది జరిగింది. లేఖనాలను కూడా వాళ్ళు అంత దగ్గరగా, అంటే సాధారణ ప్రజల కంటే ఎక్కువగా అందుబాటులో ఉన్నా కూడా వారు అందులో దాగి ఉన్నటువంటి క్రీస్తును గ్రహించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభువే స్వయంగా చెప్తాడు ఏమనంటే, లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధిస్తున్నారు. అవే అంటే ఆ లేఖనాలే నన్ను గుర్చి సాక్ష్యమిస్తున్నాయి అని అంటాడు. కాబట్టి అందరికంటే ఎక్కువగా లేఖనాల మీద వాళ్ళు పట్టు సాధించినటువంటి వాళ్ళు, దాంతో వాళ్ళు కుస్తీ పట్టేటటువంటి వాళ్ళే క్రీస్తును గ్రహించలేని దుస్థితిలోనికి వెళ్ళిపోయారు. దట్టు అంత మాత్రమే కాకుండా మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, వీళ్ళు చేసేటటువంటి దుర్బోధ లేదంటే వేషధారణతో కూడిన బోధ, దేవుడికి నచ్చనటువంటి బోధ వ్యాప్తి చేస్తూ ఉంటారట. అంటే అంత వాళ్ళతో ఆగదు. అలా అనేకులకు అది ప్రాకిపోతూ ఉంటుంది, ఒక వైరస్ లాగా అని యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇకపోతే ఇక్కడ కొన్ని నేపథ్యాలు, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేంటంటే, యేసు ప్రభుల వారు శిష్యులతో సహా ఎప్పుడైనా బయటికి పరిచర్యకి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు రొట్టెలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు సర్వసాధారణంగా అని మనకు అర్థం అవుతుంది ఈ మాటను బట్టి. ఎందుకనంటే అక్కడ ఏమనుంది 5వ వచనంలో, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అంటే అర్థం ఏంటి? మామూలుగా తెచ్చుకోవాలి, అంతేనా? తెచ్చుకోవాల్సిన వాళ్ళు మర్చిపోయారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే పరిచర్యకు వెళ్ళేటప్పుడు, సేవ నిమిత్తమై వెళ్ళేటప్పుడు ప్రతిసారి మనకు ఏదో స్వాగత సుస్వాగతాలు, ఘనమైనటువంటి పరిస్థితులు, గౌరవాలు అన్ని సమకూర్పు జరుగుతాయి అని మనం అనుకోవటం పొరపాటు. మన సిద్ధపాటులో మనం ఉండి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనకు ఉండాలి అని ప్రభువు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఎంతో మంది మనం పరిచర్యకి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళు అన్నం పెట్టలేరా? కనీసం వాళ్ళు నీళ్ళు ఇవ్వలేరా? కనీసం వాళ్ళు టీ, చాయ్, బిస్కెట్ అన్నా ఇవ్వలేరా? లేదంటే కనీసం మనకు
ఒక ఆశ్రయం కల్పించలేరా, మనకు సపోర్ట్గా ఉండలేరా, మనం ఎన్ని ఖర్చులు పెట్టుకొని పోతున్నాం కదా, ఇలాంటి ఆలోచనలు కొంతమంది చేయడానికి ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికైతే వెళ్తామని. కానీ యేసు ప్రభుల వారు శిష్యులు ఏం మనకు నేర్పిస్తున్నారు అని అంటే చాలా స్పష్టంగా ఇంకా మరొక సందర్భంలో యేసు ప్రభుల వారు ఏమంటాడంటే, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 9-10 వచనాలు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 9-10 వచనాలు. వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభుల వారు పంపుతూ ఉన్నాడు పరిచర్య నిమిత్తమై 12 మంది శిష్యులను పంపుతూ ఉన్నాడు. 5వ వచనం చూస్తే వాళ్ళను అంతకు ముందు వచనాల్లో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 12 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మొదటి 4 వచనాల్లో. 5వ వచనం నుంచి పంపుతూ ఉంటూ చెబుతున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఏమని చెప్తున్నాడు అంటే ఆయన అంటున్న మాట చూడండి, మీ సంచులలో బంగారమునైనా వెండినైనా రాగినైనా ప్రయాణము కొరకు జాలినైనా 2 అంగీలనైనా చెప్పులనైనా చేతి కర్రనైనా సిద్ధపరచుకొనకుడి. అసలు ఇన్నెందుకు చెప్తున్నాడు ప్రభు? దేనికోసం ఇవన్నీ? ఏ పర్పస్ కోసం ఇవి? బంగారం గాని వెండి గాని రాగి గాని జాలి గాని ఇవన్నీ ఎందుకు అని అంటే ప్రభుల వారు దానికి ఆన్సర్ చెప్తూ 10వ వచనంలో ఏమంటున్నాడు? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. అంటే పర్టికులర్ గా ఇవి తీసుకెళ్ళొద్దు అని అక్కడ చెప్తున్నాడంటే అర్థం ఏంటి? అంతకు ముందు అంటే సర్వసాధారణంగా తీసుకుని వెళ్ళాలి, అంతే కదా అర్థం. పర్టికులర్ గా ఇవి తీసుకెళ్ళొద్దు అని అంటున్నాడంటే అంతకు ముందు సాధారణ పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సిందే కదా, సాధారణంగా తీసుకెళ్లాల్సినది. కాకపోతే ఈ పరిస్థితుల్లో మీరు వెళ్ళొద్దు, తీసుకోవద్దు అని చెప్పిన సందర్భం మనకు అనిపిస్తుంది. ఎందుకు వెండిని గాని బంగారం గాని రాగిని గాని ఎందుకు పెట్టుకోమంటున్నాడు సంచిలో? వాటి ద్వారా ఆహారం మీరు కొనుక్కొని తినాలి అనేటటువంటిది ఉద్దేశం. కాబట్టి ఎప్పుడైనా పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఎదుటివారి నుంచి 0 ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో వెళ్తేనే చాలా మంచిది. అది ఎందుకనంటే యేసు ప్రభుల వారు మీరు ఎక్కడికి వెళ్తే పరిచర్య నిమిత్తం వెళ్తారో, సేవ నిమిత్తం అయితే వెళ్తారో అక్కడ అన్ని మీకు సమకూరుతాయని చెప్పాడు ఎప్పుడైనా? ఇప్పుడు ఇవన్నీ చెప్తున్న తర్వాత మళ్ళీ ఏమంటాడు? ఏ ఇల్లు యోగ్యమైందో ఆ ఇంట్లోకే వెళ్ళండి, లేదంటే ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ ఖాళీ దుమ్మును వదిలేసి రండి అంటే అర్థం ఏంటి? చేర్చుకునే వాళ్ళు ఉంటారు, చేర్చుకోకుండా అడ్డం తిరిగి మన మీద దాడి చేసే వాళ్ళు ఉంటారు. ఇలా అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో మనల్ని ఒక సేవకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అనేది నేర్పించేటటువంటి పరిస్థితి ప్రభువులో మనకు పుష్కలంగా కనబడుతుంది. ప్రభువుతో పాటు శిష్యులు వెళ్ళేటప్పుడు మాత్రం తరచుగా రొట్టెలు కూడా పట్టుకుపోయేవాళ్ళు. ఎందుకంటే ఇదే సందర్భం మనకి ఇంకా క్లారిటీగా మనం ఆలోచన చేస్తే ఇది నిజమే కాదా? పరిచర్య నిమిత్తమై యేసు ప్రభుల వారు శిష్యులు కలిసి వెళ్ళేటప్పుడు రొట్టె తీసుకుని వెళ్ళేవాళ్ళ కాదా అనేది మనం తెలుసుకోవాలంటే ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయానికి వద్దాం. ఇదే సందర్భం మార్కు సువార్త 8వ అధ్యాయంలో 14వ వచనంలో మనకు కనబడుతుంది. 8వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఏమంటున్నారు? వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి, దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఇప్పుడు 12 గంపలు ఎత్తిన సందర్భాలు, 12 గంపలు ఎత్తినటువంటి సందర్భాలు కనబడతాయి కదా. తర్వాత 7 గంపలు ఎత్తిన సందర్భాలు కనబడతాయి కదా. ఎత్తేసారంటే ఎవరి దగ్గర ఉంటాయి? మామూలుగా ప్రజలందరికీ పంచడం అయిపోయింది. 12 గంపలు మిగిలినటువంటివి శిష్యుల దగ్గరే ఉండాలి, 7 గంపలు మిగిలినవి శిష్యుల దగ్గరే ఉండాలి. ఒక్క రొట్టె మాత్రమే ఉంది దోణిలో అని రాయబడింది మార్కు సువార్తలో అయితే. కాబట్టి సర్వసాధారణంగా పరిచర్యకు వెళ్ళేటప్పుడు వాళ్ళు సేవ నిమిత్తమై తిరిగేటప్పుడు వాళ్ళతో పాటు తిండి కొరకు ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి కానీ, అంత మాత్రమే కాకుండా ఇక్కడ రెండవ ఉద్దేశం ఉంది. అవన్నీ అంత ప్రిపేర్డ్ గా అన్ని సిద్ధపాటుతో పోవడానికి రెండవ రీజన్ ఏంటంటే అది సహజమైన కోరిక, ఆకలి అనేది.
అది దేవుడి సేవలో ఉంటున్నా లేకపోతే ఇంకొక పనిలో ఉంటున్నా దాన్ని కేటాయించాల్సిందే. మీకు ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, దేశం యొక్క భవిష్యత్తును తిరగరాసేటటువంటి రీతిలో ఉండే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అనుకోండి సీరియస్ గా, లేదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ శాసనాలు చేస్తారు కదా, వాటి పేరే శాసన సభలు. అంటే ఏం చేస్తారు, అక్కడ ఉన్న శాసనాలు తీసేస్తారు, లేని శాసనాలు పుట్టిస్తారు, అవి రాష్ట్రం అంతా దేశం అంతా పాటించాలి. ఆ టైంలో కూడా ఏముంటుంది, లంచ్ బ్రేక్ అని ఉంటుంది, టీ బ్రేక్ అని ఉంటుంది. పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏముంటాయంటే ఈ బ్రేకులు, దీనికోసం బ్రేకులే వేసేస్తారు. కాబట్టి సర్వసాధారణంగా దానికి కేటాయించాల్సింది దానికి కేటాయిస్తేనే మనకు కొంచెం పనులంతా సజావుగా జరుగుతుంది అనేది ప్రభుకు తెలుసు కనుక, ఎవరైనా సర్వసాధారణంగా ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు చేయాల్సిన పని కూడా చేయలేరు, వాళ్ళు బాగా నిరసించిపోతారు, ఇవన్నీ తెలుసు ప్రభుకి. అందుకే ఏం చేస్తూ ఉండేవాడు, తనతో పాటు శిష్యులు వస్తున్నప్పుడు రొట్టెలను కూడా తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. దట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళతో పాటు మాంసం తెచ్చుకుపోయినట్టు మనకు కనపడం. ఇప్పుడు చేపలు లాంటివి మిగతా మాంసాలు లాంటివి తెచ్చుకున్నట్టు మనకు గమనించండి. ఎందుకు రొట్టెలే తీసుకెళ్తారు అని అంటే, రొట్టె అన్న దానికి మాంసంతో పోల్చినప్పుడు కాస్త లైఫ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాంసం చేసుకున్నాం అనుకోండి, 1 లేదా 2 పూటలకి అది చెడిపోదు. రొట్టె అంత తొందరగా చెడిపోదు మాంసంతో పోల్చినప్పుడు. కాబట్టి కొంచెం కాలం వరకైనా సరే అది లైఫ్ తో ఉంటుంది, దాన్ని మనం తినడం వల్ల మనకు శక్తి వస్తుంది. అందుకే రొట్టెలు తీసుకుపోవటం అనేది జరిగింది, ఇది మనం మర్చిపోకూడదు. సో రొట్టెలు తీసుకురావడం మర్చిపోయినటువంటి పరిస్థితి ఉండినప్పుడు వాళ్ళు శిష్యులు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. దానికంటే ముందు ప్రభుల వారు ఒక విషయం బాగా మనకు అర్థం కావటానికి పోలికలు పోల్చి చెప్పటం అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఒక పోలికను పోలుస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను, గొర్రెల్లాగా పంపిస్తున్నాను, పాముల్లా వివేకంగా ఉండండి, పావురంలా నిష్కపటులై ఉండండి అని మాట్లాడు. పౌలు గారు కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకు క్రూరమైన తోడేళ్ళు వస్తారు, వారు మందను కనికరింపరన్న పోలికలు కనబడతాయి. అలాగే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు, మీ ముత్యాలు పందులు ఎదుట వేయద్దు అని చెప్పిన సందర్భాలు కనబడతాయి. ఇలాంటి పోలికలన్నీ మనకి ఏం నేర్పిస్తాయి అంటే, వాటిలో దాగి ఉన్న అంతరార్థాన్ని పరమార్థాన్ని ఈజీగా గ్రహింపజేసేటట్టు చేస్తాయి. శాస్త్రులు పరిసయ్యుల పులిసిన పిండి అన్నటువంటి ఆ మాట పులిసిన పిండితో వాళ్ళని ఎందుకు పోల్చింది? వాస్తవంగా శాస్త్రుల పరిసయ్యుల గురించి జాగ్రత్త పడండి అంటే దేని గురించి జాగ్రత్త పడాలనేది క్లారిటీ ఉంది 12వ వచనంలో. ఏముంది 12వ వచనంలో మనకి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో లాస్ట్ లో ఏముంది? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధ అన్నట్టు చూడండి. బోధ అంటే వాళ్ళ పులిసిన పిండి అంటే అర్థం ఏంటన్నమాట? బోధే పులిసిన పిండితో పోల్చబడింది. బోధ విషయంలో జాగ్రత్త ఉండాలి. చాలా మంది బోధ అంటే లైట్ తీసుకుంటారు. బోధను బట్టే ఉన్న బాధలు పోతాయి, లేదా బోధను బట్టే లేని బాధలు కూడా వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, బోధ ఎంత గొప్పదంటే, బోధ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే, బోధలో స్వచ్ఛత ఉంటే, బోధ దేవుడు కోరుకున్నది ఉంటే, బోధ లేఖనానుసారమైంది ఉంటే, దాని వల్ల ఉన్న బాధలు, ఇప్పుడు ఇది వరకు ఉన్న బాధలు పోతాయి, రానున్న బాధలు కూడా మనకు ఎట్లా పరిష్కరించుకోవాలి అన్నటువంటి మార్గం మనకు చూపించబడుతుంది. ఎందుకంటే దేవుడి వాక్యము మన పాదములకు దీపమట, మన త్రోవకు వెలుగు ఉందట. ఎందుకనంటే వెలుగులో నడుస్తున్నప్పుడు మనం పాదం తొట్టిల్లకుండా ఉండడానికి అవకాశం ఉంటది. ముందు ఏముంది? గుంట ఉందా, గొయ్యి ఉందా, లేకపోతే ఏదైనా ఒక తొట్టుపడడానికి అవకాశం ఉండేటువంటి ఒక రాయి ఉందా, ఏముంది అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. కనుక మంచి వాక్యం అయితే, స్వచ్ఛమైన బోధ అయితే మనకి ఉన్న సమస్యలను తీరుస్తుంది.
ఆ బోధలోనే స్వచ్ఛత లేకపోతే, ఆ బోధలోనే ఇక్కడ బోధ అనగానే మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బోధ పాఠవానికి అతీతంగా ఉండేది కాదు. అంటే పాటిస్తేనే బోధ అంటారు దాన్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు శాస్త్రులు పరిచయలు ఏం చేస్తారటండి, బోధ అద్భుతంగా చేస్తారట. మీకు యేసుప్రభు చెప్పారు ఈ మాట, బోధ అద్భుతంగా చేస్తారు. 23వ అధ్యాయం చూడండి మత్తయి సువార్తలో, ఆ శాస్త్రులు పరిచయల యొక్క బోధ ఎలా ఉంటది అనేటటువంటి విషయం మనకు అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు ప్రభు. మత్తయి సువార్త 23వ అధ్యాయము ప్రారంభం నుండి చూడగలిగితే అక్కడ చెప్తున్న మాట, అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను. చాలా మందికి ఈ సమయంలో ఒక విషయం చెప్పాలి మీకు. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారు గాని, అపోస్తలులు గాని, ప్రవక్తలు గాని, దేవుని ప్రతినిధులుగా పిలువబడుతున్న నీతిమంతులు గాని, ఎవరైనా సరే తప్పుడు బోధ చేస్తున్న వ్యక్తులతో ఎక్కువగా పోట్లాడిన సందర్భాలు లేవు. మళ్ళీ చెప్తున్నా, తప్పుడు బోధలు చేస్తున్నటువంటి వ్యక్తులతో తర్కించిన సందర్భాలు చాలా రేరు. 98 సార్లు ఆ తప్పుడు బోధ చేసే వాళ్ళ గురించి ప్రజలకు చెప్తారు, 1 లేదా 2 సార్లు మాత్రమే డైరెక్ట్ గా వాళ్ళతో తర్కిస్తారు. బైబిల్ అంతా పరిశీలన చేయండి, బాగా ఆలోచన చేస్తే శాస్త్రులు పరిశీలనతో యేసు ప్రభు తర్కాన్ని పెట్టుకున్న సందర్భాలు ఎన్ని కనబడతాయి మనకు 4 సువార్త పత్రికల్లో. శాస్త్రులు పరిశీలన గురించి జనాలతో చెప్పినటువంటి వాళ్ళు జాగృతి చేస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి చెప్పిన సందర్భాలు ఎక్కువ ఏ కనపడతాయి మనకు. డైరెక్ట్ గా వాళ్ళతో తర్కించినవి చాలా తక్కువ కనపడతాయి. వాళ్ళ గురించి జనాలకు అవేర్నెస్ కల్పించింది ఎక్కువ కనపడతాయి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు చెప్పండి, ఎవరితో చెప్తున్నాడు? డైరెక్ట్ గా శాస్త్రుల పరిశీలనతో తర్కిస్తున్నాడా, లేకపోతే జనాలతో శిష్యులతో చెప్తున్నాడా? జనాలకు శిష్యులకు చెప్తున్నాడు. మరి 16వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఇది కూడా ఎవరు చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. ఇలా మనం జాగ్రత్తగా గమనించగలిగితే చాలా తక్కువ సందర్భాల్లో వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఎక్కువ సందర్భాలు ప్రజలతోనూ శిష్యులతోనూ చెప్పిన సందర్భాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? పౌలు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, మతభేదాలు చెప్పేటటువంటి వాడికి 1-2 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని వదిలే అని అంటాడు. కానీ ఈరోజు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సేవకులకి ఏం పని ఉంది? అదే పని. ఏది? ఆ మతభేదాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతోనే ఇంకా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టడం, వీళ్ళు ఒక పోస్ట్ పెట్టడం, వీళ్ళొక వీడియో పెట్టడం, వాళ్ళొక వీడియో పెట్టడం, వీళ్ళు కౌంటర్లు, వాళ్ళు ఎన్కౌంటర్లు, ఇక సేవ పరిచర్యలు, బైబిల్ తరగతులు లాంటివి. ఈ దేవుని పిల్లల్ని బాగా దేవుడి వాక్యంలో ఇంకా లోతులు తెలుసుకోవాలి, జీవితంలో కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చగలగాలని మెలకువలు నేర్పించాలి, సంఘంలో ఎలాంటి బాధ్యతలు నెరవేర్చాలని, పరలోకం కోసం ఎలా సిద్ధపరచాలి, ఇలా దేవుడి కళ్ళు ఎలా పండించాలి, ఇవన్నీ ఎక్కువ ఏమి లేవు. ఇంకో చిత్రం ఏంటంటే, జనాలకు కూడా ఏం కావాలి? ఇవే కావాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవటానికి, వాళ్ళే ఎక్కువ మందికి తెలియటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, లేచినప్పటి నుంచి ఈ మతభేదాలు పెట్టేటటువంటి వాళ్ళ దగ్గరతోనే 1-2 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వదిలేరా బాబు అని దేవుడే చెప్తూ ఉంటే, మనం ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదే పనిగా ఉంటున్నారు. ఇది బైబిల్ చెప్పినటువంటి బోధ కాదు, దేవుడు చెప్పిన విధానం కాదు. ఈ మాటలు మాలంటోళ్ళు చెప్తే చాలా మంది ఏమంటారంటే, మీరు వాళ్ళతో తర్కించలేక, వాళ్ళతో పోటీ పడలేక, వాళ్ళతో మాట్లాడలేక, వాళ్ళని ఢీకొనలేక, వాళ్లకు ఆన్సర్ చెయ్యలేక మీరు పిరికి పందలై, మీరు చేతగాని వాళ్ళై, మాలాంటి వీరులను, మాలాంటి శూరులను మీరు గారుస్తున్నారని చెప్తారు. కాదు. వాస్తవంగా ఆలోచన చేస్తే, బైబిల్ అంతా ఓవరాల్ గా కొత్త నిబంధనని ఆలోచన చేస్తే తర్కించింది చాలా తక్కువ, డైరెక్ట్ గా జనాలకు వాళ్ళ గురించి చెప్పింది ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఏమని చెప్తున్నారు చూడండి 2వ వచనం నుండి. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుంటారు. ఎందుకనంటే వీళ్ళు మేము మోషే వారసులం, మోషే గారు మహానాయకుడు, న్యాయం తీర్చినటువంటి వాడు, ధర్మశాస్త్రముని ఇచ్చిన వాడు. అయితే మేము ధర్మశాస్త్రాన్ని అనేకులకు అందించే వాళ్ళము, నేర్పించే వాళ్ళము, అందులో ఉన్నటువంటి ఎన్నో లోతుపాతులను
మేము మీకు అందించే వాళ్ళం, నేర్పించేటువంటి వాళ్ళం అన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళ విషయంలో ఏమంటున్నాడంటే, కనుక 3వ వచనంలో వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదిరేనే గాని చేయరు అంటున్నాడు. వాళ్ళు బోధ ఎట్లా చెప్తారంటే, బోధ వరకు మీరు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని పాటించండి. వాట్ ఈస్ దట్ మీన్ అంటే, బోధలో చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. జనాల్లో, సేవకుల్లో చాలా మంది ఎట్లా ఉంటారంటే, బోధ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకి పాటింపడు. కానీ ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి మనం ఏమనుకుంటాం తెలుసా, చాలా మందికి ఉన్న ఒక ఉదార స్వభావం ఏంటంటే, వాళ్ళు ఎట్లా పోతే మనకి ఎందుకండి, అలాంటి ఆలోచన ఉంటుందా ఉండదా? ఆన్లైన్ లో ఉండే వాళ్ళు స్పందించండి ఒకసారి. ఆ సేవకులు ఎట్లాంటి వాళ్ళు అయితే మనకి ఎందుకు బ్రదర్, వాళ్ళు బోధ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, మనకు అదే కావాలి అని అనిపిస్తుందా లేదా? ఏమన్నా అలాంటి ఏమన్నా అనిపించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఒక్కసారి దయచేసి రెస్పాండ్ అవ్వండి. అంటే మనకు బోధ బాగా చేస్తే చాలు, వాక్యానుసారంగా బోధ ఉంటే చాలు, బ్రతుకు లేకపోయినా పర్లేదు అనేటటువంటి పరిస్థితుల్లో సేవకుడు ఉన్నా పర్వాలేదా? ముందు అలాగే అనుకుంటా వాళ్ళు, ఇంకా తర్వాత వాక్యం తెలిసిన తర్వాత బోధకుడు సరిగ్గా ఉన్నప్పుడే, వాక్యం తెలిసిన తర్వాత బోధకుడు మాదిరిగా ఉండాలంటున్నారు కదమ్మా. ఎలా, ఎక్కడ చెప్తున్నాయి ఆ మాదిరి? ఏ వచనాలు చెప్తున్నాయమ్మా, ఏ ఆధారాలు చెప్తున్నాయి? అన్న పౌలు గారి మాటల్లో మనం తెలుసుకుంటాం. పౌలు గారి మాటలు ఒకసారి చెప్పమ్మా, ఏం చెప్పారో. ఆయన నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. ఇంకా అంటే డైరెక్ట్ గా మనకి ఈ విషయాలు క్లారిటీగా తెలియాలి, లేకపోతే ఏమవుతుందంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సేవకుడు అంటే మార్గదర్శి. సేవకుడు అంటే, వాక్యం అందించేవాడు అంటే ఆయన ఎవరు అని అంటే మార్గదర్శి అన్నాడు. బైబిల్లో యేసు ప్రభుల వారు బోధకుడిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో 16వ వచనం చూడండి. 16వ వచనం ఏమనుంది? అయ్యో అంధులైన మార్గదర్శకులారా. అంటే సేవకుడు ఎవరన్నమాట, కాపరి ఎవరన్నమాట, నాయకుడు ఎవరన్నమాట అంటే మార్గదర్శి. మార్గదర్శి అని అంటే మాదిరి కలిగినటువంటి వాడు మార్గదర్శి ఉండాలి. ఇంకా చెప్పాలంటే వాడు గుడ్డివాడే ఉంటే, గుడ్డివాడు అంటే ఎవరిని అంటారు గుడ్డివాడిని అంటే, పాటించని వాడే గుడ్డుడు. గుడ్డివాడు గుడ్డి వాళ్లకు తావు చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడతారు అంటే ఇద్దరు పరలోకం పోరు అని చెప్పాడు ప్రభు. అంటే ఈ క్లారిటీ మనకు ఉండాలి. నంబర్ 1 అయితే కీర్తనల గ్రంథానికి వద్దాం. కీర్తనల గ్రంథంకి వద్దాం. 50వ కీర్తన 16వ వచనం నుండి చూద్దాం. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ విషయాలు. 50వ కీర్తన 16వ వచనం నుండి, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించెదవేమి. ఎవరు వీళ్ళు? కట్టడలు వివరించే వాళ్ళు, నిబంధనను వచించినటువంటి వాళ్ళు ఏమనాలి? బోధకుడు అనాలి కదా. బోధకుడు ఎలా ఉన్నాడట? చదవండి కింద ఏమనుందో. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసేస్తావు. అంటే ఏమని చెప్తున్నాడు? నువ్వు ముందు దిద్దుకోరా, దిద్దుకోనప్పుడు చెప్పడానికి నీకు అర్హత లేదు అని కాపరితో చెప్తున్నట్టు కనబడుతుంది. ఈవెన్ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వద్దాం. ఇదే విషయం కీర్తన గ్రంథం 50వ కీర్తనలో ఉన్నటువంటి విషయమే పౌలు గారు కూడా చాలా ఘాటుగా మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో 2వ వచనం. అందుకే కాపరి మాదిరి, మందకు మాదిరిలై ఉండండి అని కూడా అంటాడు కదా పేతురు గారు. మనకు అందరూ తెలుసు, మీకు అప్పగించబడిన వారి మీద ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిలుగా ఉండండి అంటారు. మాదిరి ఉండాలి కాపరిలో. రైట్, చూద్దాం 2వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ఏమనుంది?
ఎదుటి వారికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. ప్రకటిస్తున్నావు దొంగిలొద్దు అని, కానీ ఏం చేస్తున్నావు? దొంగిలిస్తున్నావు. వ్యభిచరించొద్దు అని చెప్తున్నావు, కానీ వ్యభిచరిస్తున్నావు. విగ్రహాలను అసహించుకో అని చెప్తున్నావు, కానీ అదే విగ్రహాలలో ఉన్నటువంటి దాన్ని దోచేసుకుంటున్నావు. ఇది నీకు తగునా? దీనివల్ల దేవుడికి అవమానము అన్నాడు. దేవుడికి అవమానము అని దేవుడు సీరియస్ గా తీసుకుంటుంటే మనం ఏం తీసుకుంటాం? సిల్లిగా తీసుకుంటాం. ఏమనండి? వాళ్ళు మనకి ఎట్లా ఉంటే మనకి ఎందుకు బ్రదరు? ఎట్లా ఉంటే మనకెందుకు బ్రదరు? ఇంకోటి, సేవకుడిని వైద్యుడు అని కూడా పోల్చడం జరిగింది బైబిల్లో. వైద్యుడు అని పోల్చడం. వైద్యుడు అని నీవో బాగు చేసుకొని. ఇప్పుడు ఉదాహరణకి ఒకసారి ఇదే జరిగింది, ఇంతకుముందు మీకు చెప్పాను అనుకుంటా. మీకు ఎంత బట్టతల, నీకు 100% పూర్తిగా గుండున్నా, బట్టతల అంటే ఒక్క వెంట్రుక మొలవని పరిస్థితుల్లో ఉన్నా మేం మొలిపిస్తాం, బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామని యాడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోపలికి పిలిచారు డాక్టర్ గారు. బయట కూర్చోరంటే పేషెంట్, లోపలికి పిలిచారు. డాక్టర్ గారికి కూడా బట్టతల ఉంది. చూసి వెంటనే చూడగానే ఏం చేశాడు మనోడు అంటే, నీకు ముందు బట్టతలా ఉంటే నువ్వు ముందు మొలిపించుకొని మళ్ళీ నాతో మాట్లాడని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి పాదిరి మాదిరిగా ఉండాలి, లేకపోతే దేవుడు ఒప్పుకోడు. అసలు ఇంకోటి ఏంటి, మనకు కూడా ఏమాత్రం ప్రయోజనం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ కాపరి ఏంటో, మీరేంటో, మీ పరిస్థితి ఏంటో, గుడ్డోడో లేకపోతే మంచోడో, మంచిగా మార్గదర్శకత్వం చూపిస్తున్నాడో, మాదిరి కలిగి ఉన్నాడో లేదో ఎన్ని చూసుకోకపోతే అందరం కలిసి ఫ్యామిలీ ప్యాక్ లాగా నరకానికి వెళ్ళిపోతాం. అది జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. ఇక పులిసిన పిండి అనేటటువంటి దాన్ని ఎందుకు పోల్చాల్సి వచ్చింది అన్నదాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ మనం 12వ వచనంలో చూసాం కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 12వ వచనంలో బోధ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? బోధ అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? ప్రవర్తన ప్లస్ బోధ. ప్రవర్తనకు అతీతంగా ఉన్నదాన్ని బోధగా తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. బోధ అనేది మనల్ని ముందు తనకు తాను అప్లై చేసుకోవాల్సింది. బోధ అనేది ఒక వ్యాక్సిన్ లాంటిది. నిజంగా తెలివితేటలు ఉన్నోళ్ళు ముందు ఏం చేస్తారు? ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరికంటే ముందు ఎవరికి వేసుకోవాలని చెప్పింది తెలుసా? గవర్నమెంట్ డాక్టర్లు, నర్సులు వేసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా అలాంటి వాటికి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. అందుకే వాళ్ళు పోటీ పడి వేసుకున్నారు. వ్యాక్సిన్ అనేది వస్తే అందరికంటే ముందు నేను బాగుపడాలని ఎలా అనుకుంటారో, కాపరి కూడా అందరికంటే ముందు నాయన వాళ్ళు పాటిస్తారో లేదో, వాళ్ళు వింటారో లేదో, వాళ్ళు ఉంటారో లేదో, నాకేం సంబంధం, ముందు నేను బాగుంటాను అనే పరిస్థితిలో ఉండాలి కాపరి. కానీ ఈరోజు కాపర్ల పరిస్థితులు ఎట్లా ఉన్నారంటే, మీరు బాగుండాలి, నేను ఎట్లుండే నువ్వు చూడద్దు అంటారు లేదా? మళ్ళీ దీనికి ఒక పేరు వచ్చింది, ఏమనంటే ప్రైవేట్ లైఫ్ అట. కాపరి ప్రైవేట్ లైఫ్లు అట్లాంటివి ఏం ఉండాల్సిన పనులా. ఎందుకనంటే తెరిచిన పుస్తకంలా ఉండాలి. కాపరి తెరిచిన పుస్తకంలా ఉండాలి. ప్రైవేట్ లైఫ్, ప్రైవసీలు అవన్నీ కూడా తగినవి కాదు. ఎందుకంటే జనాల మధ్య ఉండేవాడు కదా కాపరి అంటే. జనాల మధ్య, ప్రజల మధ్య, 10 మంది మధ్య ఉండాల్సినటువంటి వాడు, బాహాటంగా కనబడాల్సినటువంటి వ్యక్తి అయినా. కాబట్టి ఇది ఏమాత్రం తగింది కాదు. కాబట్టి ఈ పులిసిన పిండి అంటే వాళ్ళ బోధ అని, అది ఎలాగైతే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులిసేటట్టు చేస్తుందో, ఆ బోధ, తప్పుడు బోధ అనేది ప్రాకిపోతుంది, అనేక చోట్లకు ప్రాకిపోతున్నది, అనేకులను చెడగొడుతుంది. అందుకే దానిని వ్యాప్తి చెందనీయకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఈ బోధ ఎలాంటిది అని అంటే, పెద్ద ఒక 1000 మందికి వంట చేస్తున్నాం, దాంట్లో ఒక బల్లి పడింది. 1000 మందికి వంట చేస్తుంటే బల్లి పడితే బల్లి తీసేసి వడ్డించేస్తారా? మొత్తానికి తీసేయాలి దాన్ని. ఎందుకనంటే ఇది
పడింది పడ్డట్టు ఉండదు. మొత్తానికి ఆ వేడి వేడి ఆహార పదార్థం అసలే వేడిదైనప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక కూర చేసినప్పుడు ఆ సూప్ అంతా కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు భలే నవ్వు వస్తుంది, ఎందుకంటే తెలియక అంటున్నారో తెలిసి అంటున్నారో అని. ముక్కలు తినద్దు బ్రదర్, సూప్ వేసుకో అంటారు. మీకు విషయం తెలుసా, ఆ ముక్కల్లో ఏముండదు నిజంగా చెప్పాలంటే, అంతా సూపులోకి వచ్చి ఉంటుంది. ఆ ఉన్న కర్రీలో కలిగి మొత్తం ఎసెన్స్ అంతా కూడా దానిలోకి వచ్చి ఉంటుంది. లేకపోతే మరి ఆ సూప్ తింటున్నప్పుడు అది చికెన్ సూపా, మటన్ సూపా, ఫిష్ సూపా, లేదా అంటే రసానికి సంబంధించి మనం ఇది సాంబార్లలో రకరకాలన్నీ వేస్తాం చూసారా, ఏ ఇంగ్రీడియంట్స్ వేసి దాని తాలూకు టేస్ట్ ఎట్లొచ్చింది ఆ సూప్ కి, అదంతా లాగేసుకుంటది అంతే. ఆ వేడికి అది పూర్తిగా దానిలో ఉన్న ఎసెన్స్ అంతా ఆ నీళ్ళల్లో కలిసిపోతుంది. అట్లాగే వేడి వేడి ఆహార పదార్థంలో ఈ బల్లి పడ్డం వల్ల దాని విషయం అంతా అట్లా పాకేసి ఉంటది. అలాంటిది ఈ తప్పుడు బోధ, అంటే పాటించని బోధ. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే దీన్నే మరొక పోలికతో ఏమని పోల్చడం జరిగిందంటే, ఇదే సందర్భం లూకాసు వార్త 12వ అధ్యాయానికి వద్దాం. మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం చూసినప్పుడు ఏమని అర్థమైంది మనకి, పులిసిన పిండి అంటే బోధ. బోధ అంటే ఏమని అర్థం చేసుకోవాలి, పాటింపుతో కూడినది బోధ అని అర్థం చేసుకో. 12వ అధ్యాయం ప్రారంభానికి వద్దాం. అంతలో ఒకనికొకడు తొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిపిండిని గురించి జాగ్రత్త పడండి. పరిసయ్యులు బోధ ఎట్లా ఉంటదంటే వేషధారణతో కూడిన బోధ. వేషధారణతో కూడిన బోధ అంటే మేము మంచోళ్ళం, మేము పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళం, మీరు పర్ఫెక్ట్ గా ఉండండి. వాస్తవం ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండరు. వాళ్ళ వాక్యం వాళ్ళకు మాకు అప్లై కాదు. ఎందుకు ముందు చెప్పాను ఒకసారి, పాస్టర్ గారు గట్టిగా దొంగతనం చేయకూడదు, దొంగిలకూడదు అని చెప్పేసాడట. పక్కింట్లో కోడి పుంజు మాయమైంది. అదే రోజు ఆదివారం రోజే వాక్యం చెప్పాడు సేవకుడు ఇంటి పక్కన ఉండే ఇంట్లో కోడి పుంజు మాయమైంది. మాయమవగానే వాళ్ళు మొత్తం అంతా తిరుగుతున్నారు, ఊరల్లా తిరిగారు, పాస్టర్ ఇంటిని మాత్రమే చెక్ చేయాల. ఎందుకంటే జనాలకు ఉన్న నమ్మకం అది, ఎవడన్నా దొంగతనం చేసినా ఎవరు చేస్తాడు కానీ పాస్టర్ చేయడు కదా అని. కానీ వాస్తవం ఏంటంటే అయ్యగారే చేతి వాటం ప్రదర్శించి ఆ కోడి పుంజును పట్టుకొచ్చి భార్యకి ఇచ్చి వండి అని చెప్పాడు. ఏమండి వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు, నాకేమో అనుమానం ఉంది, నిజంగా వాళ్ళు పట్టుకొచ్చారు కదా, ఎందుకు ఆ పని చేశారు, ఈ రోజే కదా వాక్యం చెప్పిందని అంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఏమనంటే, పిచ్చిదానా, వాక్యం పక్కోడికి ఎదుటోడికి చెప్పడానికి కానీ మనకు కాదు అన్నాడు. ఎదుటోడికి చెప్పడానికి కానీ మనకు కాదు అన్నాడట. అది చాలా పొరపాటు. మీ కాపరి కూడా ఒకవేళ మీకు చెప్పటానికే ఇవన్నీ మాకు కాదు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీ కాపరి గుడ్డోడు వెనక పోయారంటే మొత్తానికి మోసం వచ్చేస్తుంది. అందుకే మాదిరి కలిగిన కాపరి దగ్గర ఉండాలి మనం. ఓకే, రైట్ సార్. ఇకపోతే శిష్యులు ఏమని అపార్థం చేసుకున్నారు అని అంటే, వద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం 5వ వచనం నుండి ఆలోచన చేస్తూ వస్తున్నాం. ప్రభుల వారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క పులిపిండిని గురించి జాగ్రత్త పడండి అని అంటే, వాళ్ళు అనుకున్న మాట 7వ వచనంలో మనకు కనబడుతుంది. కాగా వారు అంటే వారంటే ఎవరు? శిష్యులు. మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు ప్రభుల వారు అది ఎరిగి ఏమని చెప్తున్నాడంటే, మనము రొట్టెలు తేనందున అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, అల్ప విశ్వాసులారా అన్నారు. నిజంగా అల్ప విశ్వాసం ఎంత ప్రమాదకరమైందనంటే, అది దేవుడి గురించి, మహాలోకానికి సంబంధించి, భక్తికి సంబంధించి చాలా శ్రేష్టమైన విషయాలు చాలా సీరియస్ గా యేసుప్రభు చెప్తూ ఉంటే, భౌతికమైన విషయాల మీదకి అది తీసుకెళ్ళిపోయింది. యేసుప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్తాడు, ఏమి తిందామో ఏమి తాగుదామో అని మీరు ఆలోచించద్దు అని. అంటే ఇప్పుడు రొట్టెలు అనగానే, పిండి అనగానే ఎక్కడికి వెళ్ళిపోయారనమాట శిష్యులు?
మన ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? మొత్తం 13 మంది ఉన్నాం. 13 మందికి ఒక రొట్టె. చిత్రమైన విషయం ఏంటంటే ఈ సందర్భం జరిగే సమయానికి 2 సందర్భాలు జరిగాయి. ఆ సందర్భాలు ఏంటి? 5,000 మందికి 2 రొట్టెలు 5 చేపలు, 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పెడితే 12 గంపలు వీళ్ళు ఎత్తారు. తర్వాత 7 రొట్టెలు 2 చేపలు 4,000 మందికి పెడితే 7 గంపలు ఎత్తారు. ఎత్తినోళ్ళు వీళ్ళే, ఎత్తడానికి ముందు పంచినోళ్ళు వీళ్ళే. ఉన్నాయి, ఇదిగో ఇవే ఉన్నాయి ప్రభువా, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయని చెప్పింది వీళ్ళే, అలాగే 7 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పింది వీళ్ళే వడ్డించారు, వీళ్ళే ఎత్తేశారు. అయినా మనం రొట్టెలు తినందుకు కదా అనే ఆలోచనకు వచ్చారంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎప్పుడైతే ఈ భౌతికమైన ఆలోచనలతో ప్రభు దగ్గర ఉంటామో, దేవుడి సన్నిధిలో ఉంటామో, అప్పుడు ఒక్క ముక్క కూడా మనకి ఎక్కదు. అంటే చెప్పాలంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుంట సంగతి. యేసు ప్రభుల వారు నిజంగా వాళ్ళని అల్ప విశ్వాసులారా అని ఇక్కడతో వదిలేసినట్టు కనపడుతుంది, కానీ వాస్తవంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మార్కు సువార్తలో చెప్తాడు. చూద్దాం. అంతకుముందు మనం చదివాం కదా, 8వ అధ్యాయంలో వాళ్ళు రొట్టెలు తీసుకురావడానికి మర్చిపోయారు అనే మాట కనపడుతుంది కదా 14వ వచనం నుండి. ఇప్పుడు చూడండి ఏమంటున్నారో, ఏం జరుగుతుందో చూడండి. యేసు ప్రభులు వారి మాట చెప్పిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు కదా. 16వ వచనం చూద్దాం. 16వ వచనం మార్కు సువార్త 8వ అధ్యాయం 16వ వచనం చూస్తే, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అదిరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? ఇంకా చెవులుండి వినరా? జ్ఞాపకము చేసు కొనరా? ఎన్ని అన్నాడండి ప్రభు. అక్కడ మత్తయి సువార్తలో ఏమనుంది? అల్ప విశ్వాసులారా అని మాత్రమే చెప్పాడు. మార్కు సువార్తలోకి వస్తే అల్ప విశ్వాసం తాలూకు లక్షణాలన్నీ వివరిస్తున్నాడు ప్రభు. విపులంగా చెప్తున్నాడు. అల్ప విశ్వాసం కలిగి ఉంటే ఎలా ఉంటామంట మనం? ఏమండి, మీకు ఏముంది? గ్రహింపు లేదు, వివేచన లేదు, కఠిన హృదయం కలిగి ఉన్నారు, కన్నులున్నాయి కానీ చూడట్లేదు, చెవులు ఉన్నాయి కానీ వినటం లేదు, జ్ఞాపకమే రావడం లేదు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు పోయి యేసు ప్రభు వాళ్ళకు క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. 2 క్వశ్చన్లు వేశాడు. ఏమని అడిగారు? 19వ వచనం చూద్దాం. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 ఆన్సర్ సూపర్ చెప్పారు. ఎన్ని గంపలు ఎత్తాము బాబు అని అడిగితే శిష్యులకు అందరూ ముక్తకంఠంతో 12 ఎత్తాం. మర్చిపోయావు ప్రభువా అన్నట్టు చెప్పినట్టుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు లేని విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగుగా వారు 7. ఆన్సర్లు పర్ఫెక్ట్ గా వచ్చేస్తున్నాయి. 12 గంపలు ఎత్తేసాము, 7 గంపలు ఎత్తేసాము అని అంటే మళ్ళీ యేసు ప్రభు అన్నాడు, ఆన్సర్లు చెప్పారు కానీ ఇంకా మీకు ఏ రాలే. 21వ వచనం ఏమన్నాడు? అందుకైన మీరు ఇంకానూ గ్రహింపకున్నారా? ఇంకా లైట్ ఎలగలా మీకు. మనుషులు 3 రకాలు ఉంటారట. ఆ 3 రకాలు కూడా 3 రకాల బల్బులతో పోల్చడం జరిగింది. మొదటి రకం బల్బు ఎలాంటిదంటే మనం ఇంత ముందు 100 క్యాండిల్స్ బల్బులు వాడతాం కదా. చిన్న బల్బులు ఉంటాయి, రౌండ్ బల్బులు ఉంటాయి చూసారా, ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కదా, యువతల నుంచి చూస్తే గాజులాగా ఉంటాయి. అది స్విచ్ చేయగానే వెళ్ళిపోతుంది. ఇది మొదటి రకం బల్బు. రెండో రకం మనుషులు ఎలా ఉంటారంటే ట్యూబ్ లైట్ లాంటివి. ఇప్పుడు ఈ రకం వచ్చాయి కానీ ఎల్ఈడి టైప్. ఇంతకుముందు మనకు ట్యూబ్ లైట్ వచ్చాయి కదా, అవి ఎలాగుంటాయంటే టప 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 అని వెలుగుతాయి. కొంచెం టైం తీసుకొని వెలుగుతాయి. రెండో రకం. మూడో రకం బల్బులు ఉంటాయి. అది హాలోజన్ బల్బులు. అంటే మనం పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వీడియో కవరేజ్ చేసేటప్పుడు లైట్ వెలుగుతో చూసారా, పొడవుగా సన్నగా లైట్ పెట్టి ఉంటారు చూసారా, గొడుగు పెట్టి. అది ఎలా వెలుగుతుంది అంటే స్విచ్ చేసిన చాలా సమయానికి వెలుగుతుంది.
శిష్యులు ఏ టైప్ అంటే ఆ శుభకార్యాలకు మనం పెడతాం బల్బు, చిన్న బల్బు, ఆ టైప్ అనమాట. చిత్రమైన విషయం చెప్పంటారా, 3.5 సంవత్సరము అన్ని పక్కన పెట్టి సమస్తాన్ని వదిలేసి వచ్చి యేసు ప్రభు దగ్గర ఉంటే వీళ్ళే 3వ రకం బల్బు అయితే మన సంగతి ఏంది? మనం అసలు బల్బులవే కాకపోదు కదా. వాళ్ళు అంత బాగా యేసు ప్రభు దగ్గర ఉండి చేస్తేనే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మనం ఏమాత్రం ఉంటాం చెప్పండి. అంటే గ్రహింపు చాలా ముఖ్యం. యేసు ప్రభుల వారు కానీ దైవజనుడు కానీ ఏదన్నా చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నారు అబ్బా అనే గ్రహింపు లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమైపోతాయంటే ఈసారి అంటే గ్రహింపు లేని వాళ్ళు వాక్యం పట్ల, వాక్యం అందించేటువంటి సేవకుల పట్ల గ్రహింపు అనేది లేకపోతే ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఆలోచన చేస్తారు వాక్యాలు. ఒకటి ఏంటంటే, ఈరోజు వాళ్ళు రాలేదు, అంతా వాళ్ళ గురించి ఈరోజు వాక్యం అంతా వాళ్ళే మిస్ అయిపోయారు, వాళ్ళు కనుక వచ్చింటే భలే బాగుండేది, గోడ దెబ్బ చెంప దెబ్బ తగలేది, మిస్ అయిపోయారు రా అని చెప్తారు. వీలైతే ఇంకా తట్టుకోలేక ఈరోజు నువ్వు రాలే, అసలు మొత్తం నీ గురించి చెప్పడం జరిగింది వాక్యం అంట అని అనుకునేటటువంటి పరిస్థితి ఒకటి. రెండోది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి చర్చికి, బాగా పడినాయిలే, మంచి పని అయింది, బాగా ఇంకా వీలైతే వాళ్ళ పక్క చూసి నీకోసే చెప్పింది నీ గురించే చెప్తున్నాడు అనే రకం ఒకటైతే, రెండో రకం ఏంటంటే, ఈ మధ్యకాలంలో సేవకుడికి మా మీద కోపం ఎక్కువైంది, ద్వేషం ఎక్కువైంది, అందుకే మా మీద మమ్మల్ని టార్గెట్ చేసి వాక్యం అంతా మాకు ఎవడో చెప్తున్నాడు, ఇంకే మా గురించి ఎవరో చెప్తున్నారు, అందుకే మా గురించే చెప్తున్నాడు, చెప్పాలి, సేవకుడిని ఇట్లా వదిలేస్తే కుదరదు, ఏదో ఒకటి చెప్పాలి, ఎందుకు మా గురించి మాట్లాడద్దు మా గురించి అని అనుకుంటారు. ఇవి 2 గ్రహింపు లేని వాళ్ళ యొక్క తత్వాలు. గ్రహింపు ఉన్న తత్వం ఏంటంటే, దేవా నాయన ఇన్ని కోట్ల మంది జనాలుంటే ఈ భూమి మీద నువ్వు బిజీగా ఉన్నావు, ప్రజలంతా బిజీగా ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడికో ఏమేమో అయిపోతున్నారు, ఇంతమంది ఉంటే ఇంతమందిలో నా కోసమే, నన్ను ప్రేమించి నా కుటుంబం కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం, మా తోబుట్టుల కోసం, మా ఆయన కోసం, మా ఆవిడ కోసం, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం ఎంత చక్కటి వాక్యం చెప్పేవాయా, మమ్మల్ని దిద్దడం కోసమే మాకు సమయం కేటాయించావు, మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నాయన మాకెంత మేలు చేశావో తండ్రి అనుకుంటూ ఉంటాం. అది గ్రహింపు కలిగినటువంటి వాళ్ళ లక్షణం. మనం ఏ తరహాలో ఉన్నామో ఆలోచన చేయండి. సర్వసాధారణంగా వాక్యం వినేటప్పుడు పక్కోళ్ళు వస్తే వాళ్ళ కోసమేమో వీళ్ళ కోసమే అనుకుంటాం, లేదా మనకే అన్నట్టు అనుకున్నా కూడా ఏమనుకుంటాం అంటే మన మీద ఏదో రాళ్ల ప్రసంగాలు చేశారు అని అనుకుంటాం తప్ప, మనల్ని బాగు చేయటానికి దేవుడికి ఎంత ప్రేమ ఉంది. నాకు ఒక పాజిటివ్ నేచర్ ఏంటంటే, నేను స్కూల్లో చదివేటప్పుడు నన్ను మా లెక్కల మాస్టరు, మ్యాథ్స్ టీచరు, నేను లెక్కలు బాగా చేసేవాడిని. 9th క్లాస్ లో ఉన్నప్పుడే, చాలా లేట్ గా స్కూల్లో జాయిన్ అవ్వడాన్ని బట్టి 9th క్లాస్ లో ఉన్నప్పుడు 10th క్లాస్ లో చెప్తూ ఉండేవాడు. చాలా మంది మున్సిపల్ హై స్కూల్ మెయిన్ లో చాలా మంది పిల్లలు, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పరిస్థితి, దాదాపు 25 ఏళ్ల క్రితం మాట, 25 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. అక్కడ 100 మంది పిల్లలు ఉంటారు ఒక సెక్షన్ లో 100 మంది పిల్లలు ఉంటే, అంతమందిలో ఒరే నర్సిగా అంటాడు నన్ను సారు. ఈ మాట అనగానే సర్వసాధారణంగా వేరే పిల్లలు, కొంతమంది ఈగో సెంట్రిక్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు పేరుంది సార్, మమ్మనాలు పెట్టిన పేరుంది సార్, ఆ పేరుతో పెట్టి పిలిచాను సార్, వాళ్ళు పిలుస్తున్నారు సార్, వీళ్ళు పిలుస్తున్నారు సార్ అని అంటారు మామూలుగా అయితే. కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు. నాకేముండేదంటే, ఇంత మంది ఉంటే మాట ఎత్తితే నర్సిగా అని నన్ను గుర్తు చేసుకుంటా అంటే మా సారు నాలో ఏదో ఉంది అనిపించేది. అట్లాగా మాట ఎత్తితే మన గురించే వాక్యం మాట్లాడుతున్నట్టు అనిపించింది అనుకోండి, మనం భాగ్యవంతులు అని అర్థం. ఉదయమో మన గురించి, మధ్యాహ్నమో మన గురించి ఆన్లైన్ లో వినపడుతుంది అనుకోండి, భాగ్యవంతులం మనం. బైబిల్ క్లాస్ లో మన గురించి, ఆదివారం ఆరాధనలో మన గురించి అనిపించింది, వాక్యం చదువుతుంటే నా గురించే, మన కోసమే చెప్పినట్టు అనిపించింది అంటే అద్భుతంగా మనకు గ్రహింపు బాగా ఉంది అని అంటే అది ఒక సింప్టమ్.
గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరి కోసమో కాదు, సేవకుడిగా నన్ను దిద్దడానికి నాకు దేవుడి వాక్యం ఉంది, విశ్వాసులుగా మిమ్మల్ని దిద్దడానికి దేవుడి వాక్యం ఉంది, మనందరినీ దిద్దడానికే ఉంది. అసలు దేవుడి వాక్యమే ఏం చేయటానికి? ఖండించడానికి, దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయటానికి ఉంది. అది మనకు కాదులేని వదిలేసుకొని పోతే అస్సలు ఎవ్వరం బాగుపడదు. ఎందుకంటే దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసినట్ట. బాగు చేసే వాక్యాన్ని వద్దనుకొని దులిపేసుకొని పోతే నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? కాబట్టి దయచేసి అటువంటి లక్షణము మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ నిజంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రొట్టెలే తేనందుకు యేసు ప్రభు ఇలా మాట్లాడాలనుకుంటే వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఉంది శిష్యులకు. ఏమనంటే, అవును 8,000 మందికి 5,000 మందికి పెట్టినప్పుడు ఎన్ని ఉన్నాయి రొట్టెలు? తక్కువే కదా. 4,000 మందికి పెట్టినప్పుడు ఉన్న రొట్టెలు కూడా తక్కువే కదా. ఆల్రెడీ ఒక రొట్టె ఉంది, నిజంగా ఆయనకు శక్తి ఉంది కాబట్టి, అది రుచి చూసిన వాళ్ళు కాబట్టి, మన ప్రభు ఈ ఒక రొట్టెను కూడా మనకు కావలసినంత పెట్టాడు అనే నమ్మకం అన్నా ఉండాలి. లేదు, అది కూడా లేదనుకోండి, ఆయనకు అతీతమైంది ఏముంది? ఆయన సృష్టికర్త, ప్రకృతినే స్తంభింపజేసినటువంటి వాడు. గాలిని సముద్రాన్ని గద్దిస్తే కుక్క పిల్లలాగా లోబడిపోయాయి. అంత శక్తిమంతుడు మా ప్రభు అనుకుంటే రొట్టెలు లేవని బాధపడ వాళ్ళ మీద నేరారోపణ చేసేంత పరిస్థితి ప్రభుది. ఇది ఇలా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని అంటే, మనిషి గుర్తుపెట్టుకోండి, ఒకటే ఈ తిండి, ఈ సహజ సిద్ధమైన ఏం తినాలి, ఏదో తినాలి. నేను మా అన్న బతుకున్నప్పుడు నీకు ఏమైనా కోరికలు ఉన్నాయని అడిగేవాడిని మా అన్న. నేను ఇప్పుడున్న క్లోజ్ గా మాట్లాడుకునేటప్పుడు మా అన్న చెప్పేవాడు ఏమనంటే, ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైనటువంటి అన్ని దేశాలకు వెళ్ళిపోయి అన్ని రకాల తిండి తినాలనిపిస్తుంది రా అని చెప్పేవాడు. అన్ని రకాల తిండులు తినాలనిపిస్తుంది అన్ని దేశాలకు వెళ్ళి అని చెప్పి. మనకు కూడా సర్వసాధారణంగా ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే తిండి దొరికితే చాలు దేవుడా అనుకునే ఆ స్థాయిలో నుంచి మనకు పుష్కలంగా దొరికే కొద్ది ఏమనుకుంటామనంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందో మనం చిన్న అర్థం మాట చెప్తాం మీకు. సద్దన్నం దొరకని పరిస్థితుల్లో దేవుడా సద్దన్నం దొరికితే చాలు అనుకుంటాం. సద్దన్నం దొరికింది, ప్లెయిన్ రైస్ దొరుకుతుంది. ప్లెయిన్ రైస్ దొరికింది కాబట్టి ఇది ఇట్లనే తీసుకుంటే ఒకటే కలర్ బాగలేదు, ఏం చేద్దాం? ఎల్లో కలర్ చేద్దాం, రెడ్ కలర్ చేద్దాం, రకరకాల కలర్లు చేసేద్దాం, రకరకాల కలిపేద్దాం, అవి తిన్నాం, వెరైటీలు చేసేసుకుందాం, వంటలు మార్చేసుకుందాం, అవి చేసుకుందాం. అసలు చిత్రంగా మీరు చూడగలిగితే ఈ వెరైటీ చేసుకొని తినాలన్నటువంటి ఉద్దేశంతో చర్చికి కూడా లేట్ అయిపోతున్న పరిస్థితులు. అన్ని రెడీ చేసుకొని మనం చర్చికి రావాలనే ఉద్దేశంతో చాలా కొన్ని సందర్భాలు ఏమైపోద్ది అంటే, ఒకవేళ ఇన్ కేసు ఉడకబెట్టింది ఏదన్నా తేడా కనిపించింది అనుకోండి, అబ్బా మనసంతా ఏమైపోద్ది అంటే, అది సరిగ్గా కుదరలేదు, మసాలా పట్టలేదు, అది పట్టలేదు, ఇది పట్టలేదు అని ఇక్కడ అసలు ఉండలేదు. ఈ విచారాలు చాలా ప్రమాదకరమైంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆరాధనకు విశ్రాంతి దినానికి రావడానికి ముందు రోజు ఏం చేశాడు? సిద్ధపరచు దినము అని ఏర్పాటు చేశాడు. అంటే మీకు ఏమైనా ఉంటే తెచ్చుకోవాల్సి ఏమున్నా కూడా ముందు రోజు తెచ్చేసుకొని అన్ని సెట్ చేసుకోండిరా. విశ్రాంతి దినం పూర్తిగా ఎక్స్క్లూజివ్ దేవుడి కోసమే, దేవుడి సన్నిధిలో ఆనందించడం కోసమే, అల్ని మనం సెట్ చేసుకోవడం కోసమే కేటాయించుకోండి అని చెప్పాడు. మనం కూడా ఏం చేయాలంటే శనివారం రోజే అన్ని క్లియర్ చేసుకొని సిద్ధపాటుతో సమయానికి సంఘానికి రావాలి. ఇంకా చెప్పాలంటే మన ప్రేమ ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవాలంటే 10 గంటలకు ఆరాధన అనుకోండి, కనీసం 10-15 నిమిషాలు ముందు చర్చి దగ్గర ఉండాలి. లేదు 8 గంటలకు ఆరాధన అంటే ఇంకా ముందే ఉండగలగాలి. ఎందుకంటే అభిమాన హీరో సినిమా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? అభిమాన హీరో సినిమా వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? ఎప్పుడో అర్ధరాత్రి 1 గంటకు వస్తుందిరా బాక్స్ అని అంటే, మేము చిన్నప్పుడు ఎక్కువ మంది మా ఫ్రెండ్స్ వాడు అభిమాన హీరోళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఒరే నీకు టికెట్ మేమే పెడతావురా రా అని పిలిచిపోయేవాళ్ళు. వాళ్ళ పిచ్చి అలాంటిది. మాకేమనిపించేది అని అంటే, ఇక్కడ చేసేది ఏముంది, టికెట్ కూడా వాడే పెడతా అంటున్నాడు, సరే పోదాం అని పోయేవాళ్ళు. ఎప్పుడో 1 గంటకు వస్తుందంటే వీడు ఏం చేస్తారంటే, సాయంత్రం నుంచి గబ్బిలలాగా ఏలాడుతుంటాడు గేట్లకి. ఆ పక్క తిరుగుతుంటాడు, ఈ పక్క తిరుగుతుంటాడు, ఒక్కొక్కడు వచ్చి కలుస్తూ ఉంటే టైం ఎప్పుడో వద్దని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక టూర్కి పోవాలనుకోండి, తెల్లవారుజామున 5 గంటలకు రావాలరా బాబు అని అంటే ఏం చేస్తారు?
నేను నాకు పెద్ద వండర్ అనిపిస్తుంది మా పిల్లలకు చెప్పేటప్పుడు స్కూల్కి టైంకి రారు కానీ టూర్కి పోదాంరా అన్నారు అనుకోండి. తెల్లారి బయలుదేరాలరా 5 గంటల చీకట్లు అంటే 5 ఏంటి సార్ 4కే ఉంటాం సార్ స్కూల్ దగ్గర అంటాడు. అంటే ఒక టూర్ మీద ఇంట్రెస్ట్ అంత ఉంటే, అభిమాన హీరో సినిమా అందుబాటులో ఉండడానికి అంత ఇంట్రెస్టెడ్ గా ఉంటే, ఇప్పుడు దేవుడి సన్నిధి, లోకాలు కలుగజేసిన దేవుడి సన్నిధి మరలా ఎవరి కోసం? అది మన కోసమే, మన జీవితాలు కట్టుకోవటానికి, మన భవిష్యత్తు బాగుండటానికి, మనకు మంచి మెలకులు నేర్పించడానికి. దేవుడు ఎంత తోడంటే ఒక మంచి అమ్మ నాన్నలు అన్ని నేర్పిస్తారు చూసారు పిల్లలకి. అన్ని మెలకులు జీవితంలో వాళ్ళు పడినటువంటి డక్కి ముక్కిలు, దెబ్బలు తిన్న పరిస్థితులు అన్ని కూడా దాచిపెట్టుకొని ఉంటారు. మీకు తెలుసో తెలీదో, మంచి అమ్మా నాన్నలు మిగతా వాళ్ళు అందరికంటే ఎక్కువ మెలకువలు అన్ని ఎవరికి నేర్పిస్తారంటే పిల్లలకి నేర్పిస్తారు. అట్లాగా దేవుడు మిగతా వాళ్ళు అందరికంటే, అంటే అన్ని జనులతో పోల్చేవాడు మనం దగ్గర వాళ్ళం కదా తండ్రికి. కాబట్టి అన్ని మన కోసం నేర్పించాలనుకోనే దేవుడు రండ్రా బాబు రాండైనా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనం అదే అర్థం చేసుకోలేక ఇది నా కోసమే అన్నటువంటి ఆలోచన చేయక మనం ఏం చేస్తామంటే పడిపోతాం, చాలా వెనక పడిపోతాం. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. యేసు ప్రభుల వారు ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ క్లారిటీగా చెప్తాడు. మహనీయుడు యేసు ప్రభుకు ఉన్నటువంటి ఓపిక ఎంత గొప్పదంటే, వాళ్ళు గ్రహింపు లేని వాళ్ళు, కఠినాత్ములు, కన్ను నుండి చూడని వాళ్ళు, చెవులుండి వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే అల్ప విశ్వాసులు అయినా కూడా ప్రభు ఏం ఆలోచన చేస్తాడంటే, ఆయనకున్న పాజిటివ్ నేచర్ ఏంటంటే, అసలే విశ్వాసం లేకపోవటం కంటే, మృతమైన విశ్వాసం కలిగి ఉండడం కంటే అల్ప విశ్వాసం మేలే కదా. మనం అంటాం కదా, గుడ్డి కన్నా నెల్ల మేలన్నట్టు. ఇంకా మిగిలినటువంటి ఈ సోకాళ్ళు యూదుల కంటే, ఈ శాస్త్రులు పరిశీల కంటే ఈ నా శిష్యులు మేలు కదా. ఎప్పుడైనా ఆ పాజిటివ్ నేచర్ ఎప్పుడైతే ఉంటుందో లేని ఓపిక మనకు వచ్చేస్తుంది. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మావిడ గయ్యాలి అని బాధపడుతున్నారు అనుకోండి ఎవరన్నా, గుర్తుపెట్టుకోండి, వాళ్ళకంటే భయంకరంగా హింసించే వాళ్ళు ఉంటారు 100 మంది. వాళ్ళని గుర్తు చేసుకుంటే వామ్మో వాళ్ళతో పోల్చుకుంటే మావిడ చాలా మేలు అనిపిస్తుంది. లేదు భర్త ఇబ్బంది పడుతున్నాను అనుకోండి, కొందరు భర్తలు మీకు ఇక్కడ శంకరాపురం మీకు చాలా మంది తెలుసుంటుంది. ఈ లైన్ లో అట్లా పడితే ఫస్ట్ ఇల్లు, పాడుబడిన ఇల్లు చూసారా? ఆ పాడుబడిన ఇల్లులో ఒక జంట ఉండేది, మీకు తెలుసో తెలియదు. ఆ జంట భయంకరమైనటువంటి వ్యభిచారి భర్త, మంచి తాగుబోతు, భయంకరుడు, ఏం మాత్రం భార్యను బిడ్డలను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఏం చేశాడంటే, భార్య ఒంటి మీద కిరోసిన్ పోసి, నోట్లో గుడ్డ కుక్కి, చేతులు కట్టేసి, కిరోసిన్ పోసి అంటించేసి బయట గడిపెట్టి పారిపోయాడు. కొర ప్రాణంతో రిమ్స్ హాస్పిటల్లో భార్య ఉండి వాంగ్మూలం తీసుకోవడానికి పోలీసులు వచ్చారు. ఏం చెప్పిందంటే ఆమె, నా పొరపాటున నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, మా ఆయనది ఏం తప్పు లేదని చెప్పింది. అంటే నిజంగా అటువంటి క్రూరులతో పోల్చినప్పుడు ఎవరు మనల్ని ఈ విధంగా చంపేవాళ్ళు, కాల్చేవాళ్ళు, చేతులు కట్టేసేవాళ్ళు, నోట్లో బట్టలు కుక్కేవాళ్ళు, కిరోసిన్ పెట్టి కాల్చేవాళ్ళు, బయట గడిపెట్టిపోయేవాళ్ళు, వాళ్ళతో పోల్చినప్పుడు నా బాధ చాలా బెటర్. అంటే ఒక పాజిటివిటీ చాలా ముఖ్యమైనది. యేసు ప్రభుల వారు అంత ఓపిక ఎందుకు తెచ్చుకున్నాడంటే, వెంటనే అర్థమైంది విషయం ఏంటంటే, వీళ్ళందరికంటే నా శిష్యులు చాలా మంచి వాళ్ళు, గొప్ప స్థితిలో ఉండేవాళ్ళు అనే ఉద్దేశంతో ఏం చెప్తారంటే, లేదు నాయన, నేను దాని గురించి కాదు మాట్లాడింది, వాళ్ళ బోధ గురించే, వాళ్ళ వేషధారణ గురించి అని వాళ్లకు వివరణ ఇవ్వటం జరిగింది. ఒకరి మీద ప్రేమ కలగాలంటే గుర్తుపెట్టుకోండి, ఒకరి విషయమై ఓపిక రావాలంటే ఒక్కటే మనకు మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు మా వాళ్ళు చాలా, మనం ఎట్లా పోలుస్తాం అంటే పోల్చే విధానంలో కూడా పొరపాటు చేస్తాం. ఎక్కడంటే గొప్ప విశ్వాసంతో గనక యేసు ప్రభుల వారి శిష్యులను పోల్చుంటే అనుకుందాం కాసేపు, విశ్వాస వీరులు ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చి చెప్పింటే, ఆ విశ్వాస వీరులను చూడండి రా, బుద్ధి తెచ్చుకోండి రా, మీకు ఎప్పుడు తెలివి వస్తుందరా అని అనుకొని ఉండింటే ఆయనకి ఇంకా ఓపిక నశించదు కదా.
కానీ అలా చెప్పలే ఆయన, అలా ఆలోచన చేయలేదు ప్రభు. మిగతా వాళ్ళతో కంటే ఈ అల్ప విశ్వాసులు ఎంత బెటర్ అంటే, అసలే విశ్వాసం లేని వాళ్ళకంటే, ఉన్న విశ్వాసం చంపుకున్న వాళ్ళకంటే వీళ్ళు బెటర్. కాబట్టి ఎప్పుడైతే ఆ పాజిటివిటీ వస్తుందో అప్పుడు చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు మీ గురించి ఏమని ఎక్కువ పోలుస్తూ ఉంటానంటే, చాలా భయంకరులు ఉన్నారు విశ్వాసులు, దుర్మార్గులు ఉన్నారు విశ్వాసులు. అలాంటి వాళ్ళతో పోల్చినప్పుడు ఏమన్నా కాపరి గురించి ఏమాత్రం పట్టించుకోలేనటువంటి వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు, సేవ గురించి, సంఘం గురించి, పరిచర్ల గురించి స్పృహ లేనటువంటి వాళ్ళు, బాధ్యత లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సంఘంలో. ఏదో వస్తారు పోతారు. వాళ్ళతో పోల్చినప్పుడు మీరు ఎన్ని రెట్లు మేలు? 1,00,000 రెట్లు మేలు. కాపరి కోసం మీరు ప్రార్థన చేయకపోని, ఏమీ చేయలేకపోయినా ప్రార్థన చేసి చెప్పండి. ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, బాగలేరంటే విలవిల్లాడే వాళ్ళు ఉంటారు, ఇంటికి వచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సహకారం అందించిన వాళ్ళు ఉన్నారు, సంఘం గురించి బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, కష్టార్జితాన్ని ఇచ్చే వాళ్ళు ఉన్నారు, పని చెప్తే చేసి వచ్చే వాళ్ళు ఉన్నారు, గౌరవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో మిగతా వాళ్ళతో కూడా పోల్చగలిగితే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అలాంటి లక్షణము, అలాంటి పాజిటివ్ నేచర్ ఎప్పుడైతే సేవకుడుకుంటుందో ఇంకా చేయాలనుకుంటాడు. అది లేనప్పుడు ఏమాత్రం అస్సలు చేయబుద్దే కాదు. కాబట్టి ఇది యేసు ప్రభుల వారు శిష్యులకు, జనాలకు నేర్పించినటువంటి మెలకువ. అటు ఇట్టి మెలకువలతో మనము ప్రభువును పోలి జీవించుటకు సిద్ధపడదుము గాక. పాజిటివ్ గా మనం అన్ని ఆలోచించుదాము గాక. మన కోసమే దేవుడు ఎప్పుడు పరితపిస్తున్నాడని తెలుసుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. రైట్, ఏ సందేహాలు లేవు కనుక ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి మరొకసారి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయనా, నా తండ్రి, నా దేవా, లోకంలో అనేకులతో పోల్చినప్పుడు మాకు, మా కుటుంబాలకు, మా అనుబంధాలకు, మా సంఘానికి, మా సహవాసానికి ఎంతో ఉన్నతమైనటువంటి దశను, స్థితిని, ఆశీర్వాదాన్ని, శ్రేష్టతను, ధన్యతను, ఆధిక్యతను మాకు అనుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మేము అవన్నీ పొందుటకు, అనుభవించుటకు ఏమాత్రము అర్హత లేని వాళ్ళం నాయన. అయినను మీరు కరుణా సంపన్నులై, వాత్సల్య పూర్ణులై, అనుదిన నూతన వాత్సల్యతను కలిగిన వారే, కనబరుచువారే మమ్మల్ని సంస్కరించి ఈ రీతిగా మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్న విధానమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎన్నో సందర్భాల్లో ప్రజలు, శిష్యులు నాయనా మిమ్ముని, మీరు పంపినటువంటి మీ ప్రతినిధుల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మరలా వాళ్ళు దిద్దుకున్నారు నాయన. ఖండించినా, గద్దించినా వాళ్ళు వాళ్ళ మనసును బాధ పెట్టుకోలేదు, వాళ్ళు చివుక్కుమనే పరిస్థితికి రాలేదు, చిన్నబుచ్చుకోలేదు. సరికదా చిన్న బిడ్డల్లా లోబడిపోయారు. మాకోసమే కదా చెప్పింది అన్నటువంటి ఆ మంచి భావజాలంలోకి వెళ్ళిపోయారు. ఎంత మంచి ప్రభువు, ఎంత మంచి శిష్యులు నాయన. అందుకే వారి యొక్క గురు శిష్యరికం ఈ లోకానికంతా, మాకందరికీ నాయన, తరతరాలు ఈ భూమి ఉన్నంత వరకు ఆదర్శప్రాయంగా ఉండేది. మెట్టుకు మేము, మా సహవాసాలు అట్టి గురు శిష్య సంబంధాలు కలిగిన వారిగా ఉండునట్లు సహాయతను అనుగ్రహించండి దేవా. తండ్రి, మాకు నేర్పిస్తూ, హెచ్చరిస్తూ, బోధ విషయమై తండ్రి మేము పోరాటం చెయ్యాలి అని మేమందరము, మేమేం వింటున్నామో, మేమేం చదువుతున్నామో, మేమేమి ఆలోచిస్తున్నామో దాని విషయమే జాగ్రత్త వహించాలని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మీరు నేర్పించిన ప్రతి మెలకువను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు నాయన, మరి మునుపటి కంటే ఎక్కువ మందిని సంఘంలోనికి మీరు తీసుకుని వచ్చారు. అలాగే తండ్రి, ఆన్లైన్ సువార్తలు కూడా మీరు ఫలభరితం చేస్తూ, అందరిలో బాధ్యతను ద్విగుణీకృతం చేస్తూ, వాళ్ళు నాయన మీ ఆ తపనను నూతనంగా పుట్టిస్తున్నాయన, వారిలో రేపెత్తించేటటువంటి పరిస్థితి నాయన, మంట పుట్టే పరిస్థితిని మీరు తీసుకుని వచ్చి నాయన దావాన్ల మీ యొక్క సత్యవాక్కులను వ్యాపింపజేస్తూ వస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యపు వెలుగులో నాయన మమ్మల్ని, మా కుటుంబాలను, మా సహవాసాలను ఫలభరితం చేసుకుంటూ మీకు మహిమ తెచ్చే విధంగా వర్ధిల్లునట్లు కృపదయ చేయమని ప్రాధేయపడుతూ మరలా రేపటి దినాన్న మరిన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటుండగా తోడేండి నడిపించమని శ్రేయోదాయకమైనటువంటి
నాయనా విశ్రాంతిని మీ దూతల కాపుదలను మాకు అనుగ్రహించి, మీరు అనుగ్రహించి రేపటి దినాన్ని కూడా మంచి విషయాలు నేర్చుకోవటానికి కృపను అనుగ్రహించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందిన్నాం తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ప్రత్యేకమైన ఈ బైబిల్ తరగతికి చేరి వచ్చిన మనకు, సర్వలోకమందు చెదరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.